జై శ్రీరామ్, జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. కాశీనాయన దివ్యక్షేత్రమైనటువంటి జ్యోతిక్షేత్రంలో కొన్ని కూల్చివేతలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కూల్చివేతలు జరిగాక విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం సత్వరం స్పందించి తదుపరి నష్ట నివారణ చర్యలు తీసుకోవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ముందుగా స్పందించినటువంటి లోకేష్ బాబు గారికి, వారి దృష్టికి విషయాన్ని తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తులందరికీ కూడా హిందూ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి, వెనక ఉండి ఆశీస్సులు అందించినటువంటి పూజ్య స్వామీజీలకు, సాధు మహాత్ములకు నమోవాకాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగనే ఆర్ఎస్ఎస్ జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, అలాగనే సమరసత, ధర్మజాగరణ ఇత్యాది సంస్థల ద్వారా విశేషమైనటువంటి స్పందన వచ్చి సమస్య పరిష్కారానికి వారు పూనుకున్నారు. సత్వర చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడింది. అయితే చాలామందిలో ఒక అపోహ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానివ్వండి, కూల్చినటువంటిది కాశీనాయన అన్నదాన భవనాలు కాదు, బాత్రూములు, మరికొన్ని నిర్మాణాలని కూల్చటం జరిగింది. అయితే అన్ని భవనాలకి నోటీసులు ఇచ్చారు. అధికారుల నుండి, ప్రభుత్వం నుండి తదుపరి ఎటువంటి కూల్చివేతలు ఉండవు అనేటువంటి భరోసా లభించింది. హిందూ సమాజము ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. ఎవరూ కూడా వ్యక్తిగతంగా ఎటువంటి ఆందోళన కానివ్వండి, ఉద్యమాలకు కానివ్వండి పిలుపునివ్వవద్దు అనేటువంటిది మా మనవి. అటువంటిది ఏదైనా జరిగితే, సమస్య పరిష్కారం కాకపోతే కాశీనాయన క్షేత్రం నుండే మీ అందరికీ పూజ్య స్వామీజీలు అందరినీ కలుపుకొని అందరము కలిసి హిందూ సమాజానికి తదుపరి కార్యాచరణ తెలియచేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. రేపు సంబంధిత మంత్రులతోనూ అధికారులతోనూ మాట్లాడతాము. ఈ సమస్య ఖచ్చితంగా ఓ కొలిక్కి వస్తుంది అని, కాశీనాయన యొక్క ఆశయాలు నెరవేరుతాయి అని, నాకు మొక్కితే ఏమొస్తుందిరా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అన్న కాశీనాయన యొక్క క్షేత్రం రక్షించబడుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే దేవాలయాల స్వతంత్రం కోసం హైందవ శంఖారావ కార్యక్రమం జనవరి 5న జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏదో 1,00,000 మంది వస్తారు అనుకుంటే 5 లక్షల మంది పైన భక్తులు, ధార్మికులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావటం మనం చూసాం. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో కానివ్వండి ఉండకూడదు అనేటువంటిది హిందూ సమాజం యొక్క భావన. అయితే ఎలా జరుగుతుందో తెలియదు కానివ్వండి, మళ్ళా కాశీనాయన క్షేత్రాన్ని కూడా ఎండోమెంట్స్లోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి ప్రభుత్వం మరొక సమస్యకు బీజం వేయవద్దు అనేటువంటిది మా భావన. ఎందుకంటే హిందూ సమాజానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థలను హిందువులే నిర్వహించుకోవాలి. ఎందుకంటే కాశీనాయన తత్వము, ఆయన ఉపదేశాలు తెలిసినటువంటి ఆయన భక్తులు, సాధువులు, ధార్మికవేత్తలు దాన్ని నిర్వహించుకుంటారు. అంతేకాని ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ సత్వరం స్పందించి అధికారులందరినీ కూడా పంపించి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి నష్టం గురించి తెలుసుకొని తదుపరి ఎటువంటి కూల్చివేతలు ఉండవు అని భరోసా ఇచ్చినటువంటి, మరీ ముఖ్యంగా తన సొంత ఖర్చులతోనే కూల్చిన నిర్మాణాలను పునర్నిర్మిస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారికి, ఈ వయస్సులో కూడా ఎంతో తపనతో ఒక విజన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని సమాజంలోకి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినటువంటి రాయలసీమ మంత్రులకు, ఎమ్మెల్యేలకు,
మరి ముఖ్యంగా హిందూ సమాజానికి అంతటికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.